కర్నూలు జిల్లా ఆదోని జేఎఫ్సీఎం కోర్టులో పోసాని కృష్ణమురళి కేసుకు సంబంధించి 2 పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను దూషించిన కేసులో ఆదోని పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోసాని కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు. పోసానికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. అలాగే పోసానిని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లను ఆదోని జేఎఫ్సీఎం కోర్టులో మెజిస్ట్రేట్ అపర్ణ కాసేపట్లో విచారించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. పోసాని కృష్ణమురళిపై ఆదోని 3 టౌన్లో నమోదైన కేసుకు సంబంధించి ఇవాళ ఆదోని జేఎఫ్సీఎం కోర్టులో 2 కేసులు హియరింగ్ ఉన్నాయి. ఒకటి పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్, ఒకటి మరొకటి పోసాని తరపు లీగల్ టీం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్. ఈ 2 ఇవాళ జేఎఫ్సీఎం కోర్టు మేజిస్ట్రేట్ అపర్ణ విచారించున్నారు. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో పోసాని లీగల్ టీం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం జీవన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇవాళ ఏం కేసులు విచారణ ఉన్నాయి, ఏం జరగబోతోంది? సార్ మీకు అందరికీ తెలిసిన విషయమే, పోసాని గారిని పీటీ వారెంట్ మీద ఇక్కడ సబ్ జైలుకి రిమాండ్ చేశారు, కర్నూలు సబ్ జైల్లో. ఆయన రిమాండ్ మీద మేము ఇక్కడ బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసి ఉన్నాము. ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే ఆశిస్తున్నాము. ఎందుకంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారము ఏదైనా సరే 7 సంవత్సరాల లోపల శిక్ష పడే ఏదైనా కేసెస్ ఉన్నా కానీ 41A నోటీస్ సర్వ్ చేయాలనేది ఆ సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్. మా కంటెన్షన్ ఏమంటే ఆ గైడ్లైన్స్ ఫాలో కాకున్నట్లుగా, ఎందుకంటే వాళ్ళు పెట్టిన కేసు సెక్షన్స్ చూస్తే కనుక ఒకసారి పరిశీలిస్తే అన్ని 3 సంవత్సరాల లోపల జరిగే 3 సంవత్సరాల కంటే తక్కువ పనిష్మెంట్ ఉన్న కేసెస్ కాబట్టి ఖచ్చితంగా 41A నోటీస్ ఇవ్వలేదు ఈ కేసులో. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనే ఒక ఆశతో మేమంతా ఉన్నాము. మేము ప్రిపేర్ చేసుకున్నట్టుగా మా లీగల్ టీం కర్నూలు నుంచి వచ్చారు, సువర్ణారెడ్డి గారు, ప్రభాకర్ గారు. సో మేము మా కేసుని ప్రజెంట్ చేస్తాము మ్యాజిస్ట్రేట్ గారి ముందు, సో దట్ వీ కెన్ గెట్ బెటర్ అవుట్పుట్. ఇంకొక విషయం ఏమంటే దే హ్యావ్ పోలీస్ డిపార్ట్మెంట్ దే హ్యావ్ ఆస్ కస్టడీ, 3 రోజుల కస్టడీ అడిగారు. అసలు కస్టడీ ఎందుకు, ఏ విషయం మీద వాళ్ళు విచారణ చేయాలనే విషయాన్ని దానిలో స్పష్టంగా వాళ్ళు తెలియజేయలే. టోటల్గా 16 కేసెస్ ఆయన మీద సిమిలర్ అఫెన్స్ మీద పెట్టారు. ఒకే అఫెన్స్ మీద 16 కేసులు పెట్టి ప్రతి స్టేషన్కు తిప్పుతున్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది. ఆయన ఆరోగ్యం రీత్యా చూస్తే కూడా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే కస్టడీ పిటిషన్ని అపోజ్ చేశారా? కస్టడీ పిటిషన్ని ఖచ్చితంగా మేము అపోజ్ చేస్తామండి. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కానీ ఖచ్చితంగా అడ్వకేట్ ఆధ్వర్యంలోనే వారిని ఇంట్రోగేట్ చేయాలనే ఒక అభ్యర్థనను కూడా మేము కోర్టు ముందు ఉంచుతాము. వాళ్ళు కస్టడీ 3 రోజులు అడిగారు. మేము ఖచ్చితంగా దాన్ని 3 రోజులుగా అసలు ఇవ్వకూడదనే మేము కంటెన్షన్ చేస్తాము. ఒకవేళ కోర్టు వారు లేదు ఖచ్చితంగా ఇంట్రాగేషన్ జరగాలి అనే ఒక అభిప్రాయానికి వస్తే అడ్వకేట్ గారి సమక్షంలో ఇంట్రాగేషన్ జరగాలనే ఒక సబ్మిషన్ని మేము జడ్జి గారి ముందు ఉంచుతాము. పోసాని హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది ఇప్పుడు? సార్ ఆయనకు ఆల్రెడీ హీ సఫరింగ్ ఫ్రమ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అండ్ హీస్ ఏజ్ సీనియర్ సిటిజన్. ఆయన ఈ సమయంలో ఆయన్ని కిలోమీటర్స్, హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ముఖ్యంగా ఈ కేసెస్ హీనియస్ క్రైమ్స్ కావు. ఇది ఒక లైబల్ కింద లేకపోతే పరువు నష్టం కింద వచ్చే క్రిమినల్ కేసెస్ మీదే ఉన్నాయి తప్పించి 2 గ్రూప్స్ని విద్వేషపూర్వకంగా రెచ్చగొడుతున్నారు రిలీజియస్ పరంగా, క్యాస్ట్ పరంగా అనేది అవాస్తవము. ఎక్కడ కంప్లైంట్లో ఆ విషయాలు లేవు. కాబట్టి నాకు తెలిసి ఇది బెయిల్ రావచ్చు అనే ఒక ఆలోచనలో ఉన్నామండి మేమంతా. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద పోసాని కేసుకు సంబంధించి అయితే 2 పిటిషన్లు మేజిస్ట్రేట్ విచారించనున్నారు. కస్టడీ పిటిషన్ని తప్పకుండా అపోజ్ చేస్తాము, ఎందుకంటే విచారించాల్సిన అవసరం లేదు. రెండవది అన్ని బెయిలబుల్ సెక్షన్సే ఉన్నాయి కాబట్టి బెయిల్ ఖచ్చితంగా వస్తుందన్న ఆశాభావం పోసాని లీగల్ టీం వ్యక్తం చేస్తుంది. కర్నూలు నుంచి సువర్ణారెడ్డి వచ్చారు, అట్లాగే ఇక్కడ నుంచి జీవన్, ప్రభాకర్ ఉన్నారు. వీరంతా కూడా పోసాని తరపున ఆదోని జేఎఫ్సీఎం కోర్టులో ప్రస్తుతం వాదనలు వినిపించున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, ఆదోని నుంచి.